హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్ట్రింగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం. ద స్ట్రింగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ లైక్ గెట్స్, పుట్స్, fgets అండ్ fputs అనే ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ ఫంక్షన్స్ తో మనం స్ట్రింగ్స్ ని రీడ్ చేయొచ్చు, అలానే అవుట్పుట్ లో కూడా ప్రింట్ చేయొచ్చు. ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ ని మనం యూజ్ చేసుకోవడానికి మనకి stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ లైబ్రరీ మనకి హెల్ప్ చేస్తుంది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్ట్రింగ్ ఫంక్షన్స్? సింపుల్ గా చెప్పాలంటే గెట్స్ అండ్ fgets అనే ఫంక్షన్స్ ని మనం స్ట్రింగ్ ఇన్పుట్ కోసం యూజ్ చేస్తాం. అలానే పుట్స్ అండ్ fputs అనే మెథడ్స్ ని మనం స్ట్రింగ్ ని అవుట్పుట్ లో ప్రింట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఈచ్ ఫంక్షన్ ఫంక్షనాలిటీని అలానే సింటాక్స్ ని అర్థం చేసుకుందాం. స్టార్టింగ్ విత్ గెట్స్. గెట్స్ ఈజ్ ఏ ఫంక్షన్ విచ్ రీడ్స్ ఎన్ ఎంటైర్ లైన్ ఫ్రమ్ stdin ఇంక్లూడింగ్ స్పేసెస్. గెట్స్ అనే ఫంక్షన్ మనకి ఎంటైర్ లైన్ ని రీడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, ఇంక్లూడింగ్ స్పేసెస్ తో పాటు. ఇప్పుడు సింటాక్స్ ని చూద్దాం. గెట్స్ ఆఫ్ వేరియబుల్ నేమ్ అంటే మనం గెట్స్ అనే కీవర్డ్ ని యూజ్ చేసి ఓపెన్ బ్రాసెస్ లో మనం స్ట్రింగ్ నేమ్ ని పాస్ చేస్తాం. అండ్ గెట్స్ అనే ఫంక్షన్ మనం మోస్ట్లీ యూజ్ చేయం, ఎందుకంటే ఇది సేఫ్ కాదు. ఇన్స్టెడ్ గా మనం fgets అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. fgets ఈజ్ ఎ ఫంక్షన్ విచ్ సేఫ్లీ రీడ్స్ ఏ లైన్ విత్ ఏ స్పెసిఫైడ్ లిమిట్. అంటే fgets అనే ఫంక్షన్ మనకి సేఫ్ గా ఇన్పుట్ ని రీడ్ చేస్తుంది విత్ స్పెసిఫైడ్ లిమిట్ అన్నమాట. ఇప్పుడు ఒక సింటాక్స్ ని చూద్దాం. fgets అనే కీవర్డ్ ని యూజ్ చేసి fgets లో మనం వేరియబుల్ నేమ్ అంటే స్ట్రింగ్ నేమ్ ని అలానే సైజ్ ఆఫ్ స్ట్రింగ్ ని మెన్షన్ చేస్తాం. దాంతో పాటు stdin అని మెన్షన్ చేస్తాం. stdin అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అని అర్థం. ఇప్పుడు పుట్స్ గురించి నేర్చుకుందాం. పుట్స్ ఈజ్ ఏ ఫంక్షన్ విచ్ ప్రింట్స్ ఏ స్ట్రింగ్ టు stdout అండ్ యాడ్స్ ఏ న్యూ లైన్. అంటే పుట్స్ అనే ఫంక్షన్ మనం అవుట్పుట్ లో ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం విత్ న్యూ లైన్ అన్నమాట. అండ్ ఇప్పుడు సింటాక్స్ ని చూద్దాం. పుట్స్ అనే కీవర్డ్ ని యూజ్ చేసి మనం వేరియబుల్ నేమ్ ని పాస్ చేస్తాం. అంటే మనం ఏదైతే వేరియబుల్ కి వాల్యూని ఇనిషియలైజ్ చేస్తామో ఆ వేరియబుల్ నేమ్ ని మనం పుట్స్ లో పాస్ చేస్తే అది మనకు అవుట్పుట్ లో ప్రింట్ చేస్తుంది విత్ న్యూ లైన్ అన్నమాట. అండ్ ఇప్పుడు fputs గురించి తెలుసుకుందాం. fputs ఈజ్ ఎ ఫంక్షన్ విచ్ ప్రింట్స్ ఎ స్ట్రింగ్ టు stdout వితౌట్ యాడింగ్ ఏ న్యూ లైన్. fputs కూడా మనకి అవుట్పుట్ లో ప్రింట్ చేయడం కోసమే యూజ్ చేస్తాం, బట్ ఇది న్యూ లైన్ యాడ్ చేయదు. ఇప్పుడు సింటాక్స్ ని చూద్దాం. fputs అనే కీవర్డ్ ని యూజ్ చేసి మన fputs లో వేరియబుల్ నేమ్ ని దాంతో పాటు stdout అని మెన్షన్ చేస్తాం. వేరియబుల్ నేమ్ అంటే మనకి స్ట్రింగ్ నేమ్, దాంతో పాటు stdout అంటే స్టాండర్డ్ అవుట్పుట్ అని అర్థం. ఇప్పుడు ఒక సింపుల్ ప్రోగ్రామ్ తో స్ట్రింగ్ ఫంక్షన్స్ ని మనం ఇంకా సింపుల్ గా అర్థం చేసుకుందాం. సో మనం టోటల్ గా 2 స్ట్రింగ్స్ ని డిక్లేర్ చేసుకుందాం. ఒకటి ఫస్ట్ నేమ్, ఇంకోటి లాస్ట్ నేమ్. సో క్యార్ ఫస్ట్ నేమ్ ని ఫస్ట్ అనుకుందాం అండ్ సైజ్ 20 అని పాస్ చేసాం. క్యార్ లాస్ట్ ఆఫ్ 20 మనం స్ట్రింగ్స్ ని డిక్లేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేసి డబుల్ కోట్స్ లో ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్ అని అడుగుదాం. ఇప్పుడు మనం స్కాన్ఎఫ్ కి ఇన్స్టెడ్ గా గెట్స్ అనే మెథడ్ ని యూజ్ చేద్దాం. సో గెట్స్ ఆఫ్ మన స్ట్రింగ్ నేమ్ ని మనం పాస్ చేయాలి విచ్ ఈస్ ఫస్ట్. అలానే మన సెకండ్ నేమ్ కోసం మళ్ళీ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేసి ఎంటర్ యువర్ లాస్ట్ నేమ్ అని అడుగుదాం. అండ్ మళ్ళీ స్కాన్ఎఫ్ కి ఇన్స్టెడ్ గా గెట్స్ ఆఫ్ లాస్ట్ అని అడుగుదాం. మనం ఎంటర్ చేసిన లైన్స్ ని గెట్స్ అనే మెథడ్ రీడ్ చేసిందా లేదా అనేది మనకు పుట్స్ ప్రింట్ చేస్తుంది. అందుకే మనం పుట్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసి అవుట్పుట్ లో మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో దాన్ని ప్రింట్ చేద్దాం. సో పుట్స్ ఆఫ్ ఫస్ట్ అలానే పుట్స్ ఆఫ్ లాస్ట్. ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది, కానీ అవుట్పుట్ లో ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే గెట్స్ అనే మెథడ్ మనకి అంత సేఫ్ కాదు. ఇది ఎంటైర్ లైన్ ని స్పేసెస్ తో తీసుకుంటుంది అండ్ దీనికి ఒక లిమిట్ ఉండదు. అందుకే మనం గెట్స్ అనే మెథడ్ ని మోస్ట్లీ యూజ్ చేయం. అండ్ మనకు అవుట్పుట్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఒకసారి నేమ్స్ ఎంటర్ చేసి చెక్ చేద్దాం. కాలేజ్ కోడర్స్. మనకి గెట్స్ అనే మెథడ్ రీడ్ అయింది, అలానే పుట్స్ అనే మెథడ్ కూడా మనకు అవుట్పుట్ లో డిస్ప్లే చేసింది. ఇప్పుడు మనం గెట్స్ కి ఇన్స్టెడ్ గా fgets ని యూజ్ చేద్దాం. గెట్స్ కి సింపుల్ గా fgets అని చేంజ్ చేసాం. అండ్ fgets లో మనం టోటల్ గా 3 థింగ్స్ ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వేరియబుల్ నేమ్ అంటే మన స్ట్రింగ్ నేమ్ ని, దాంతోపాటు వేరియబుల్ సైజ్ ని, దాంతోపాటు స్టాండర్డ్ ఇన్పుట్ ఇస్తున్నామని stdin అని యూజ్ చేయాలి. సో ఫస్ట్ అనేది మన స్ట్రింగ్ నేమ్. అలానే ఇప్పుడు సైజ్ ని మెన్షన్ చేయాలి కాబట్టి మనం సైజ్ ఆఫ్ అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. అండ్ మన స్ట్రింగ్ నేమ్ ఏంటి? ఫస్ట్. అంటే సైజ్ ఆఫ్ ఫస్ట్ అంటే మనకి 20 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి fgets కి ఈ ఫస్ట్ అనే స్ట్రింగ్ 20 క్యారెక్టర్స్ ని యాక్సెప్ట్ చేస్తుందని చెప్తుంది. అండ్ కామా పెట్టుకొని stdin అని యూజ్ చేస్తాం. stdin అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అని అర్థం. అలానే కింద ఉన్న గెట్స్ మెథడ్ ని కూడా చేంజ్ చేద్దాం. లాస్ట్ కామా
సైజ్ ఆఫ్ లాస్ట్, stdin. అండ్ పుట్స్ నుంచి ఒకసారి రన్ చేద్దాం. దాంతోపాటు మనకు పుట్స్కి ఎఫ్ పుట్స్ కూడా డిఫరెన్స్ తెలుస్తుంది. మనకు అవుట్పుట్లో ఎర్రర్ ఎరేజ్ అయిపోయింది అండ్ మనకి నీట్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది అండ్ ఎంటర్ యువర్ ఫస్ట్ టైం అని అడుగుతుంది. సో కాలేజ్ కోడర్స్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనం పుట్స్ అనే మెథడ్ని యూజ్ చేసాం కాబట్టి పుట్స్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఒక లైన్ ప్రింట్ చేసిన తర్వాత కిందన న్యూ లైన్ తీసుకుంటుంది. అలానే క్వార్టర్స్ అని ప్రింట్ చేసి క్వార్టర్స్ కింద కూడా ఇంకో న్యూ లైన్ తీసుకుంది. ఇప్పుడు పుట్స్ని మనం ఎఫ్ పుట్స్తో చేంజ్ చేద్దాం. ఎఫ్ పుట్స్ అండ్ ఎఫ్ పుట్స్లో మనం 2 థింగ్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి స్ట్రింగ్ నేమ్ని, దాంతోపాటు స్టాండర్డ్ అవుట్పుట్ అని చెప్పాలి. std out అని చెప్తాం. అలానే కింద ఉన్న పుట్స్ని కూడా చేంజ్ చేద్దాం. ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. కాలేజ్ కోడర్స్. మన ఎఫ్ పుట్స్ని యూజ్ చేస్తే మనకి న్యూ లైన్ తీసుకోలేదు, బట్ సింపుల్గా ఆ లైన్ ప్రింట్ చేసేసి నెక్స్ట్ ఉన్న ఎఫ్ పుట్స్ని కిందన ప్రింట్ చేసేసింది. మనం ఈ వీడియోలో గెట్స్కి ఎఫ్ గెట్స్కి డిఫరెన్స్ తెలుసుకున్నాం. అలానే పుట్స్కి ఎఫ్ పుట్స్కి డిఫరెన్స్ కూడా తెలుసుకున్నాం. మనం సక్సెస్ఫుల్గా స్ట్రింగ్ ఫంక్షన్స్ని ఈ వీడియోతో కంప్లీట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.